గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇటీవల అంటే 2 days బ్యాకే జ్ఞానపీఠ్ అవార్డుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎవరైతే అవార్డు గ్రహీతలు ఉంటారో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది 58వ జ్ఞానపీఠ్ పురస్కారం అనమాట. ఈ 58వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఇటీవల ఇచ్చినటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా దీని మీద ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా జ్ఞానపీఠ్ అవార్డు గురించి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీనిలో మనం ప్రధానంగా ఏం చేద్దామంటే జ్ఞానపీఠ్ని ప్రజెంట్ ఇప్పుడు పొందినటువంటి అంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరో ఒకసారి చూద్దాం. 2023 సంవత్సరానికి గాను 2023 సంవత్సరానికి గాను ఈ అవార్డు ప్రదానం అనేది ఇప్పుడు జరగడం జరిగిందనమాట. 2023 సంవత్సరంలో జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి విజేతలు ఎవరు అనంటే జ్ఞానపీఠ్ అవార్డు పొందినటువంటి విజేతలు ఎవరు అంటే ఇద్దరికి జ్ఞానపీఠ అవార్డు ప్రయాణం జరిగింది. అది ఎవరు అంటే ఒకరు సంస్కృత విద్వాంసుడైనటువంటి జగద్గురు జగద్గురు రామభద్రాచార్య గారికి 2023 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డు లభించింది. అంతేకాకుండా గొప్ప కవి అంటే పోయిట్ అండ్ లిటరరీ యాక్టివిస్ట్ అనమాట, అంటే సాహిత్యకారుడైనటువంటి గుల్జార్ వీరిద్దరికీ కూడా 2023 సంవత్సరం యొక్క జ్ఞానపీఠ అవార్డుని ఈరోజు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగిందనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన అంశం. ఇది కరెంట్ అఫైర్స్ విభాగం. అయితే దీనికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ విభాగంలో ఏ విధంగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మనం అన్ని పేపర్లో చూసినట్లయితే అన్ని న్యూస్ పేపర్స్లో కూడా ఈరోజు ఏమి ఇచ్చాడంటే జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైనటువంటి రామభద్రాచార్య గారికి అండ్ గుల్జార్ గారికి ఇద్దరికీ కూడా ఈ జ్ఞానపీఠ అవార్డుని ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేశారు అనేటటువంటి పాయింట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలోనే మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే జ్ఞానపీఠ అవార్డులకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ విభాగంలో క్వశ్చన్స్ అత్యధికంగా వస్తూ ఉంటాయి. అసలు జ్ఞానపీఠ్ అవార్డు అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1961లో జ్ఞానపీఠ్ అవార్డు అనే దాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. దీన్ని సాధారణంగా ఎవరు ప్రారంభించారు, ఎవరు ప్రస్తుతం ఇస్తూ ఉంటారు అంటే భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్. ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనేటటువంటి ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే లిటరరీ యాక్టివిటీస్లో అంటే భారతదేశం యొక్క భాషల్లో రచనలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ జ్ఞానపీఠ అవార్డుని ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ జ్ఞానపీఠ అవార్డుని అంటే భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ చెప్పినటువంటి జ్ఞానపీఠ అవార్డులని ఏదైతే మన భారత రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో ఆ భారత రాష్ట్రపతి గారు ప్రదానం చేస్తూ ఉంటారన్నమాట. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నదే. అదేవిధంగా 2023 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ అవార్డుని రామభద్రాచార్య గారికి అండ్ గుల్జార్ ఇద్దరికి కూడా ఈరోజు ద్రౌపది ముర్ము గారు ప్రదానం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు 1961లో భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయబడింది. దాని నుంచి జ్ఞానపీఠ అవార్డు ప్రదానం చేస్తారని చెప్పాం. అయితే దీన్ని ప్రధానంగా స్థాపించినటువంటి ఒక రచయిత ఉన్నారనమాట. ఆయన పేరు ఏం పేరంటే శాంతి ప్రకాశన్ జైన్ అనేటటువంటి వ్యక్తి ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కూడా ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ భాషల్లో అత్యుత్తమైనటువంటి సాహిత్య కృషి చేసినటువంటి రచనకు గాను అవార్డు ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. కేవలం భారతీయ భాషల్లో చేసినటువంటి రచనలకు మాత్రమే ఈ అవార్డు ఇస్తూ ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఈ అవార్డులో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే ఈ అవార్డులు అనేవి సాధారణంగా మన భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్ భాషల గురించి తెలియజేస్తుందండి. 8వ షెడ్యూల్ తెలియజేస్తూ ఉంటుందన్నమాట. 8వ షెడ్యూల్. ఈ 8వ షెడ్యూల్లో భారతీయ భాషలు గుర్తించబడుతూ ఉంటాయి. భారతీయ భాషల్లో అంటే భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి అధికారిక భాషల సంఖ్య ఎంత అంటే 22. ఈ 22 అధికారిక భాషల్లో రచనలు చేస్తే అటువంటి రచనలు చేసిన వారికి భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ ద్వారా
జ్ఞానపీఠ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. 1961లో ఈ భారతీయ జ్ఞానపీఠ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొట్టమొదట 1965లో ఈ జ్ఞానపీఠ అవార్డుని ప్రదానం చేయడం జరిగిందనమాట. ఈ జ్ఞానపీఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం అనేది 1965 నుంచి జరుగుతోంది. అప్పటి వరకు కాకుండా 1961లో జ్ఞానపీఠ ట్రస్ట్ ఏర్పడింది. కానీ మొట్టమొదటి అవార్డు జ్ఞానపీఠ అవార్డు 1965లో ఇవ్వడం జరిగింది. 1965లో ఎవరికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అంటే శంకర్ కురూప్ గారికి. జి శంకర్ కురూప్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది చాలాసార్లు అనేక ఎగ్జామ్స్లో రావడం జరిగింది. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి రచయిత ఎవరు అంటాడు. ఆయన పేరే శంకర్ కురూప్. ఈ శంకర్ కురూప్ గారు మలయాళంకి సంబంధించినటువంటి మలయాళ భాష, ఈ మలయాళ భాష సంబంధించినటువంటి రచయిత అనమాట. అంటే ఆయన కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి. మలయాళం రచనలకి ఆయనకి మొట్టమొదటి జ్ఞానపీఠ ఇచ్చారు. ఎందుకు ఏ రచనకి ఆయనకి ఇచ్చారంటే ఓటక్కుళి. ఈ ఓటక్కుళి అనేటటువంటి శంకర్ కురూప్ గారి యొక్క శంకర్ కురూప్ గారి యొక్క రచనకు గాను ఈ మలయాళ భాషకు చెందినటువంటి శంకర్ కురూప్ గారికి ఓటక్కుళి అనేటువంటి రచనకు గాను మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి అవార్డు గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా మన తెలుగు కవుల్లో, మన ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలంగాణకు చెందినటువంటి తెలుగు కవుల్లో ఎవరికి జ్ఞానపీఠ రావడం జరిగింది అనేది కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. వారిలో తెలుగు కవుల్లో జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వారు ఎవరెవరంటే 1970లో తెలుగు భాషకి చెందినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అనేటటువంటి ఒక రచన చేసి చాలా ఫేమస్ అయ్యారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగల్ని సహస్రఫన్ అనే పేరుతో మన మాజీ ప్రధాని గారు మన పివి నరసింహారావు గారు దాన్ని హిందీలోకి తర్జుమా చేశారనుకోండి. అయితే ఈ విశ్వనాథ సత్యనారాయణ గారికి 1970 సంవత్సరంలో ఈ జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అలాగే 1988 సంవత్సరంలో చిన్నారెడ్డి సూర్యనారాయణ రెడ్డి, అతన్నే సాధారణంగా ఏమనిపిస్తారంటే సి నారాయణ రెడ్డి అంటాం. ఆయన సాధారణంగా ఆయనకి సి నారాయణ రెడ్డి అంటేనే అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఆయన నిజమైనటువంటి పూర్తి పేరు ఏంటి అంటే చిన్నారెడ్డి సూర్యనారాయణ రెడ్డి. ఆయన పేరు చిన్నారెడ్డి సూర్యనారాయణ రెడ్డి. ఆ చిన్నారెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారే సి నారాయణ రెడ్డి గారు అనమాట. సి నారాయణ రెడ్డి గారు అసలు పేరే చిన్నారెడ్డి సూర్యనారాయణ రెడ్డి అనమాట. ఈయనకి 1988లో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. అలాగే 2012 సంవత్సరంలో డాక్టర్ రావూరి భరద్వాజ గారికి 1912లో రావడం జరిగింది. ఈ విధంగా జ్ఞానపీఠ అవార్డులు కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది అందుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా మన అతి రీసెంట్గా చాలా ఈ సంవత్సరంలో 59వ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మాట్లాడుకున్నది ఏంటంటే 58వ అవార్డు గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య 59వ అవార్డుని కూడా ప్రకటించడం జరిగింది. 59వ అవార్డుని ఎవరు ప్రకటించారంటే రీసెంట్గా వినోద్ కుమార్ శుక్లా. ఈ వినోద్ కుమార్ శుక్లా గారికి రీసెంట్గా 59వ అవార్డుని కూడా ప్రకటించడం జరిగిందనమాట. 59వ అవార్డు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారు ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారికి 59వ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నది 58వ అవార్డులు ఆల్రెడీ ప్రధాన కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 59వ అవార్డుని ప్రకటించడం కూడా జరిగిందనమాట. ఈ 59వ అవార్డు పొందినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారికి నుంచి తప్పనిసరిగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువల్లంటే జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వినోద్ కుమార్ శుక్లా గారు అనమాట. వినోద్ కుమార్ శుక్లా గారు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆ విధంగా మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ వినోద్ కుమార్ శుక్లా గారు జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి 8వ హిందీ భాషకు చెందినటువంటి కవి అంటాడు. హిందీ భాష కవి అనమాట వినోద్ కుమార్ శుక్లా గారు. ఈయన ఇప్పటిదాకా 8వ హిందీ భాష కవి అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అంటే
12 మంది హిందీ కవులకు ఇప్పటిదాకా జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది. దానిలో 12వ వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా గారు అనమాట. రీసెంట్గా ఆయనకే రావడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించినటువంటి ప్రధాన విషయాలు. ఇంకో విషయం ఏంటంటే 59వ అవార్డుని ఎంపిక చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమంటారంటే 59వ జ్ఞానపీఠ అవార్డు సెలక్షన్ కమిటీ అంటారు. ఆ సెలక్షన్ కమిటీకి ఎవరు నేతృత్వం వహించారంటే ప్రతిభారాయ్ గారు, ప్రముఖ కవి అండ్ విశ్లేషకులైనటువంటి ప్రతిభారాయ్ గారు ఈ అవార్డుల ఎంపికకు నేతృత్వం వహించడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. అసలు జ్ఞానపీఠ అవార్డు అనేది ఎవరికైతే ప్రదానం చేశారో వారికి ఏం బహుమతిగా ఇస్తారు, నగదు బహుమతి ఎంతగా ఇస్తారు, అంతేకాకుండా ఏంటంటే ఇస్తారో ఒకసారి చూద్దాం. సాధారణంగా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తికి ఏంటి ఇస్తారంటే సాధారణంగా 11 లక్షల రూపాయలు మనీ ఇస్తారు. 11 లక్షల రూపాయలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడుగుతాడో. జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తికి ఇచ్చే నగదు బహుమతి ఎంత అంటాడు. 11 లక్షల రూపాయలు. అంతేకాకుండా ఇత్తడితో తయారు చేసినటువంటి సరస్వతీమాత యొక్క విగ్రహం ఇస్తారు. జ్ఞానపీఠలో సరస్వతీమాత విగ్రహం ఇస్తారు, ఇత్తడితో చేసినటువంటి సరస్వతీమాత విగ్రహం ఇస్తారు. అంతేకాకుండా ఒక మెమెంటో కూడా ఇస్తారు. ఈ 3 కలిపి జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తికి భారత రాష్ట్రపతి గారిచే ఇప్పిస్తారనమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే 59వ అవార్డు వచ్చిందని చెప్పాను కదండి, ఆ జ్ఞానపీఠ అవార్డు వినోద్ కుమార్ శుక్లా గారికి. ఈ వినోద్ కుమార్ శుక్లా గారి యొక్క ఒక ప్రధాన రచన ఉంటుందండి. ఆ రచనల గురించి కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. వినోద్ కుమార్ శుక్లా గారు రచించినటువంటి ప్రధాన రచన ఏంటి అంటే దీవార్ మెయిన్ ఏక్ కిర్కి రాహతీతి. ఇక్కడ రాస్తాను, దాంతో మీకు అర్థమవుతుంది. ఆయన రచనలో ప్రధానమైనది ఏంటంటే దీవార్ మెయిన్ ఏక్ కిర్కి రాహతీతి అనేటటువంటి రచన మన వినోద్ కుమార్ శుక్లా గారు చేశారనమాట. దీనికి గాను ఆయనకి 1990లోనే ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చిందనమాట. అంతేకాకుండా ఈయన రచించినటువంటి మరొక ప్రధానమైనటువంటి రచన ఏంటి అంటే నౌకర్ కి కమీజ్. ఈ నౌకర్ కి కమీజ్ అనేటటువంటి దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనీ కౌల్ అనేటువంటి వాళ్ళ ద్వారా దీన్ని సినిమాగా కూడా రూపొందించారు. నౌకరీకి కమీజ్ అనేటటువంటి ఈ రచన ఎవరైతే మన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి వినోద్ కుమార్ శుక్లా గారు ఉన్నారో ఆ వినోద్ కుమార్ శుక్లా గారు రచించినటువంటి నౌకర్ కి కమీజ్ అనేటటువంటి రచనని సినిమాగా కూడా తీయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన మరొక ప్రధాన విషయం. అంతేకాకుండా సబ్ కుచ్ హోనా బచ్చా రహేగా, సబ్ కుచ్ హోనా బచ్చా రహేగా అనేటటువంటి రచనను కూడా వినోద్ కుమార్ శుక్లా గారు చేయడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి రచన ఏంటి? మన తెలుగు కవుల్లో మొట్టమొదటి జ్ఞానపీఠ పొందినటువంటి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి ప్రధానమైనటువంటి రచన ఏంటండి? 1000 పడగలు. ఈ 1000 పడగలు సాధారణంగా చూడండి, 1000 పడగలు అనేది ఎందుకు పెడతారంటే మహావిష్ణువు యొక్క శేషతల్పం అంటారు. ఆ శేషతల్పం అనేది పడగలతో ఉంటుంది. అందువల్ల దాన్ని వివరిస్తూ ఆయన 1000 పడగలు అనేటటువంటి రచనని విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారనమాట. ఆ 1000 పడగల రచనకి జ్ఞానపీఠ అవార్డు అనేది ఆయనకి రావడం జరిగిందనమాట. అదే 1000 పడగల రచనని సహస్రఫన్ అనే పేరుతో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు హిందీలోకి దాన్ని మార్చడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరాఠీ రచయిత అయినటువంటి ఎవరి రచనని పివి నరసింహారావు గారు తెలుగులోకి అనువదించారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటో, పివి నరసింహారావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. పివి నరసింహారావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలు అనే రచనను సహస్రఫన్గా మార్చారు అని చెప్పుకున్నాం. అంతేకాదు ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే తెలుగులోకి కూడా అనువదించారు. ఏంటి అనువదించారు? ఒక మరాఠీ భాషలో ఉన్నటువంటి, మరాఠీ భాష అంటే మహారాష్ట్ర సంబంధించిన భాష, ఈ మరాఠీ భాషలో ఉన్నటువంటి రచనని తెలుగు భాషలో రచించారు ఆయన. ఎవరు? పివి నరసింహారావు గారు. ఏంటి అంటే ఆ రచన ఏది అంటే హరినారాయణ ఆమ్టే గారు రచించినటువంటి హరినారాయణ్ ఆమ్టే
ఈయన రచించినటువంటి లక్షత్ కోన్ గొతో, లక్షత్ కోన్ గొతో అనే రచన, లక్షత్ కోన్ గొతో అనేటటువంటి మరాఠీ రచనని తెలుగులో రచించడం జరిగింది పివి నరసింహారావు గారు. ఈ లక్షత్ కోన్ గొతో అనేటటువంటి రచనని ఎవరు చేశారంటే మరాఠీ రచయిత అయినటువంటి హరినారాయణ ఆమ్టే గారు రచించారనమాట. ఓకే అండి, ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి జ్ఞానపీఠకి సంబంధించిన విషయం. మనం మాట్లాడుకున్నాం మొట్టమొదటి జ్ఞానపీఠ, మొత్తం అన్ని జ్ఞానపీఠ గురించి మాట్లాడుకున్నాం. మొట్టమొదటి జ్ఞానపీఠ మాత్రం మన మలయాళం కవి అయినటువంటి శంకర్ కురూప్ గారికి వచ్చిందని చెప్పుకున్నాం. ఆయన యొక్క వడక్కుజల్ అనేటటువంటి ఒక రచనకి ఆ శంకర్ కురూప్ గారికి అవార్డు రావడం జరిగింది. శంకర్ కురూప్ గారికి మరొక ప్రధానమైనటువంటి పేరు కూడా ఉంది, బిరుదు ఉంది. ఆయన పేరు ఏం పేరంటే మహాకవి అంటారు. మహాకవి అని కూడా ఆయన్నే పిలుస్తూ ఉంటారన్నమాట. ఇది జ్ఞానపీఠకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషాలు. ఈ జ్ఞానపీఠలో తప్పనిసరిగా మన క్వశ్చన్లు ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో వాటి మీద తప్పనిసరిగా క్వశ్చన్లు వచ్చి తీరుతాయి. అందువల్ల చాలా చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటి అంటే జ్ఞానపీఠ అనే దాని యొక్క నగదు బహుమతి ఎంత, జ్ఞానపీఠని ఎవరిస్తారు, ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, మొట్టమొదటి కవి ఎవరు, వీటిని మాత్రం తప్పనిసరిగా మనం చదువుకోవాలన్నమాట. ఓకేనండి, ఇది జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి క్వశ్చన్. తప్పనిసరిగా దీని మీద క్వశ్చన్ ఒకటి వచ్చి తీరుతుంది. అందువల్ల మీ అందరూ కూడా తప్పనిసరిగా దాన్ని మీరు చదువుకోవాలి. ఇక్కడ మీరు మళ్ళీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీకు, ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ రాయండి. అదేంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. జ్ఞానపీఠ పొందినటువంటి మొట్టమొదటి కవి ఎవరు? మళ్ళీ చెప్తున్నానండి, జ్ఞానపీఠ పొందినటువంటి మొట్టమొదటి కవి ఎవరు? దీన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులు కూడా మన ఏకలవ్య కరెంట్ అఫైర్స్ గురించి తెలియజేస్తారని మిమ్మల్ని కోరుతూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఎవరైనా మన గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోతే GANDEEVAM గాంధీవం అని ప్లేస్టోర్లో టైప్ చేసి మీరు గాంధీవం యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానిలో మీరు ఏది ప్రిపేర్ అవుతున్నా అన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ విభాగాలు ఉన్నటువంటి అన్ని ఎగ్జామ్స్ సంబంధించిన విశేషాలు కూడా అందులో ఉంటాయి. తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.